అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయమున దేవుని ఆరాధించుకుందాం. మీ కుటుంబంలో ఉన్న సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అప్పుల సమస్యల, ఆర్థిక ఇబ్బందుల, ఉద్యోగ వ్యాపార సమస్యల, గర్భఫలం లేక బాధపడుతున్నారా? భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక బాధపడుతున్నారా? ఇంకా అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారా? మీరందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీరు బాధపడకండి. దేవుడు మీ అందరి సమస్యలను తీర్చునుగాక. ఈ ప్రార్థన మీ కొరకే. దేవుడు మీ అందరికి కూడా మంచి విజయం ఇచ్చునుగాక. ప్రార్థన. స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, మా కోసం ప్రాణం పెట్టిన దేవానికి వందనాలు ప్రభువా. జీవంగల దేవుడానికి వందనాలనైనా. మమ్మల్ని పుట్టించి ఈరోజు ఈ క్షణం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవానికి వందనాలనైనా. అయ్యా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను ప్రభువా. మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కాచి కాపాడుతూ నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి సజీవ లెక్కలో ఈ క్షణం వరకు నిలబెట్టినందుకు, ఈ రోజులోకి మమ్మల్ని భూమి మీద మరొక రోజులోకి నడిపించినందుకై నీకే వందనాలనైనా. మనైనా యేసు ప్రభువా, ఏ బిడ్డ ఏ సమస్యతో ఈరోజు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు నామమున విడుదల కలుగునుగాక. ప్రతి సమస్య పైన యేసుక్రీస్తు నామమున విజయం వచ్చునుగాక. దేవా, మరి ఏ సైతాన్ మంత్రశక్తులు పనిచేయడానికి వీలే ప్రభా. చీకటి బంధకాలను తెగిపోవాలా ప్రభా. యేసయ్య, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. వాళ్ళ హృదయవాంఛలు తీర్చండి. ప్రతి కుటుంబంలో నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి, నీ దీవెనలు కుమ్మరించండి. ఆకాశం నుంచి నీ మన్నాను కురిపించండి. ఆకాశం గుప్పిలి విప్పి నీ దీవెనల ఆశీర్వాదాలు ప్రతి కుటుంబం మీద ఈరోజు కుమ్మరించండి ప్రభా. వాళ్ళ సమస్యలపైన విజయం దయచేయండి. ఏ బిడ్డ ఏ పని మీద ఎక్కడికైతే వెళ్తున్నారో ప్రభా, ఆ పని మీద విజయం ఇవ్వండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడు. ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు తోడుగా ఉండి నడిపించు ప్రభా. అయా గొప్ప దేవుడా, యేసు ప్రభువా, నీ కొందనాలనైనా, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలనైనా. ఆనాడు అబ్రహాం మీద కుమ్మరించిన ఆశీర్వాదాలు ఈరోజు ప్రతి బిడ్డ మీద కుమ్మరించండి ప్రభా. ఆనాడు యోబుకి ఎన్నో కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు నువ్వు తోడున్న దేవుడు. అతను ఎన్నో పోగొట్టుకున్నప్పటికీ పోగొట్టుకున్న దానికంటే రెండింతలు మేలు కుమ్మరించిన దేవుడో ప్రభా. ఈరోజు ప్రతి బిడ్డకి ఎన్నో సమస్యలతో ఉన్నారు ప్రభా. ఆ సమస్యలలో ఎంతో పోగొట్టుకున్నారు ప్రభా. పోగొట్టుకున్న దానికంటే రెండింతలు, వెయ్యింతలు, నూరింతలు మేలు కుమ్మరించండి. ఆ కుటుంబాల మీద నీ దీవెనలు కుమ్మరించండి. ప్రతి బిడ్డని బలపరిచి ధైర్యపరచండి. నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి బిడ్డ పొందుకోవాలా ప్రభా. వాళ్ళ హృదయవాంఛలు తీర్చండి. పెంట కుప్పల మీద నుంచి ప్రతి బిడ్డను లేపండి. గొప్ప స్థానంలో నిలబెట్టండి ప్రభా. వాళ్ళ శత్రువుల ముందు, ప్రతి ఒక్కరి ముందు తలగా నిలబెట్టండి. అయా గొప్ప దేవుడా, నీ కొందనాలనైనా. విశ్వాసంతో ప్రతి బిడ్డ ఉండాలా. విశ్వాసంలో ఉండి ప్రార్థన చేయాలా. ఆనాడు యోబు చేసిన ప్రార్థన చేయాలా, దావీదు చేసిన ప్రార్థన చేయాలా. ప్రతి బిడ్డకు మీరు ప్రార్థనని నేర్పించండి. మీరు తోడుని గొప్ప కార్యాలు జరిగించి ప్రతి ఒక్క మనిషి జీవితంలో మీరు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టి నీకే మహిమ కలగాల ప్రభా. యేసు ప్రభా, నువ్వు తోడుని ప్రతి బిడ్డని ప్రతి ఒక్కరి ముందు తలగా నిలబెట్టి అద్భుత ఆశ్చర్యకార్యాలు వాళ్ళ జీవితాలలో చేసి, వాళ్ళ జీవితాలు బాగు చేసి నీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టుమని, బలపరిచి ధైర్యపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈరోజు వాక్యం చూసుకుందాం. 23వ కీర్తన 1వ అధ్యాయం చూసుకుందాం. దేవుడిక్కడ ఆనాడు దేవుడు తోడుని నడిపిస్తున్నప్పుడు, గొప్ప సాక్ష్యంగా దావీదును నిలబెడుతున్న క్రమంలో దావీదుకి కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ దావీదు ఆనాడు కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించిండు, దేవునికి ప్రార్థన చేసిండు, మొరపెట్టిండు. దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి గొర్రెల కాపరి అయిన దావీదుని ఆనాడు రాజుగా నిలబెట్టిండు. కాబట్టి ఆ దావీదు రాసిన కీర్తనల గ్రంథం చూసుకుందాం. 23వ కీర్తన 1వ వచనం చూసుకుందాం. దాంట్లో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దను నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు
ఆయన సేదదీచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అంటే మనం ఇక్కడ దేవుని వాక్యం చూసుకుందాం. దేవుడు ఏమని మాట్లాడుతూ ఇక్కడ దేవుడు తోడుని నడిపించేటప్పుడు మరి ఆ దావీదు మరి రాసిన కీర్తనలు ఏమనంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అంటే దేవుడే మనకు కాపరి, మనకు ఏమీ కూడా అపాయం కలగదు. దేవుడు మనకు తోడుండగా ఏమవుతుంది? ఏమీ కాదు. కోడి తన పిల్లలను రెక్క చాటున కాచి ఉంచి కాపాడినట్లు దేవుడు మనకి ఆయన రెక్కల కింద కాపాడుతున్నాడు అన్నాడు. కోడి మీరు చూడండి, కోడిని కనుక చూసినట్లయితే అక్కడి నుంచి మరి వేరే పక్షులు కానీ కుక్కలు కానీ వేరే ఏ ఇతర జంతువులు కానీ వేరే మనుషులు వచ్చిందనుకో, ఎమ్మటే కోడి ఆ పిల్లలు ఎక్కడున్నా కోడి దగ్గర కోడి ఆ పిల్లల దగ్గరికి పోయి రెక్కలు ఇట్లా ఎమ్మటే ఆ ఈ మింగడానికి కానీ కరవడానికి కానీ వచ్చినప్పుడు ఆ రెక్కల్ని ఎమ్మటే పైకి లేపగానే ఆ పిల్లలు అనేది కోడి రెక్కల కింద పోనే కోడి ఆ రెక్కలతో కప్పేస్తుంది. అప్పుడు ఆ పిల్లలకి అనేది ఏమి కూడా కాదు. అలాగే మనం నడుస్తున్నప్పుడు కానీ మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ అవి మన మీదికి ముంచెత్తి వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఆయన రెక్కల కింద దేవుడు కాచి కాపాడుతాడు. అలాగే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కోడి అట్లా నడుస్తున్నప్పుడు కోడి పిల్లలు వాటికి ఏమన్నా కరవడానికి కానీ పక్కన వచ్చినప్పుడు అవి ఎమ్మటే కోడి తన తల్లిని పిలుస్తాయి, ఏమని కీస్ కీస్ అని కానీ పిలుస్తాయి. పిలవగానే కోడి దగ్గరకు వచ్చి ఆ రెక్కల కింద కాచి కాపాడుతుంది. అలాగే మన జీవితంలో కూడా మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం కూడా దేవుణ్ణి పిలవాలి, యేసయ్యకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుణ్ణి పిలిచి దేవునికి మన సమస్య చెప్పినప్పుడు దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్నో బాధలు వచ్చినప్పటికీ అయితే ఇక్కడ మనకు ఏమి వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకు దేవునిలో శాంతి ఉంది, దేవునిలో సమాధానం ఉంది. ఎందుకు అని అంటే, ఏమొచ్చినా మనం కళ్ళు మూసుకొని కొద్దిసేపు మనం ఆయన సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసినట్లయితే దేవునిలో ఉన్న ఆ శాంతి సమాధానం ఎక్కడా ఉండదు. అవన్నీ మర్చిపోతాం, బాధలు మర్చిపోతాం, సమస్యలు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. వాటిని ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే శాంతికరమైన జలముల యొద్దకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అంటే మన ప్రాణాన్ని దేవుడు సేద తీర్చుచున్నాడు. ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని ఆయన నీతి మార్గంలో నడిపిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన నామాన్ని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే చూడండి, దేవుడు ఆనాడు మరి ఆ దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ, ఆయన గాఢాంధకారపు లోయలో శ్రమలకు వెళ్ళినప్పుడు కూడా సంచరించిన ఏ అపాయమునకు భయపడను అని మాట్లాడుతున్నాడు. ఎందుకు? దేవుణ్ణి ఆనే చూసిండు కాబట్టి, దేవుని వైపు చూసిండు కాబట్టి, దేవుని మీద విశ్వాసం ఉంచిండు కాబట్టి మనం కూడా గాఢాంధకారపు లోయలో ప్రవేశించినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం భయపడమంట. ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఎవరిని నమ్మినాం? దేవుని నమ్మినాం. నీ దుడ్డు కరయు నీ దండమున నారించును. మనం తప్పి మార్గంలో పడిపోయినా, ఎక్కడైనా శ్రమలో పడిపోయినా దేవుని యొక్క దుడ్డు కర్ర, దండం మనల్ని ఆదరిస్తుందంట. దేవుడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు, నూనెతో నా తల ఇంటి ఉన్నావు. అంటే దేవుడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు కీర్తనల గ్రంథంలో మన శత్రువుల ఎదుట దేవుడు మనకు విందు భోజనాన్ని సిద్ధపరుస్తాడంట, నూనెతో మన తల అంటుతాడంట. మన గిన్నె నిండి పొర్లుతుంది. ఈ ఆశీర్వాదాలతో, ఆనందంతో, ఆనంద బాష్పాలతో మన గిన్నె నిండి పొర్లుతుంది. దేవుని యొక్క అభిషేకం మన తల మీద దేవుడు అంటుతాడు. నేను బ్రతుకు దినంలన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎప్పటికీ మనం దేవుని మందిరంలో
నివాసం చేసేదమంట. మనం దేవుని స్తుతించుకుంటూ ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే మనం బ్రతికిన దినములన్నీ ప్రతి ఒక్క రోజు దేవుని యొక్క కృపాక్షేమంలే మన వెంట వస్తాయంట. కాబట్టి మనం ఈరోజు నుంచి ఏం చేయాలి అంటే మనం ప్రార్థన చేయాలి. మన సమస్యను దేవుడికి చెప్పినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా గాఢాంధకారపు లోయలో పడిపోయినా ఏ అపాయం మనం భయపడం. దేవుని యొక్క దుడ్డుకర్ర దండం మనల్ని ఆదరిస్తుందంట. మన శత్రువుల ముందు దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడంట. అదేవిధంగా నూనెతో అంటే దేవుని యొక్క అభిషేకంతో మనల్ని మన తల నిండుతాడంట, అభిషేకిస్తాడంట. అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆనందంతో మన గిన్నె మన హృదయం అనేది నిండి పొర్లుతుందంట. కాబట్టి దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరి స్తోత్రం పరిశుద్ధుడా గొప్ప దేవుడా అబ్రహాము ఇస్సాకుల గొప్ప దేవానికి వందనాలనైనా. మరి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. మరి యేసుప్రభా నీకు వందనాలనైనా. మరి ఇక్కడ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరి హృదయవాంఛలు తీర్చండి, వాళ్ళ సమస్యలపైన విజయం దయచేయండి. ఈ వాక్యాన్ని మనైనా వింటున్న ప్రతి బిడ్డ హృదయవాంఛలు తీర్చి వాళ్ళ జీవితాల్లో మరి ఫలింపజేసి వాళ్ళు బ్రతికినన్ని దినములు అయా నీ కృపాక్షేమంలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. అయా మనైనా వాళ్ళందరూ ఎప్పటికీ నీ మందిరంలో నివాసం చేయలాగా నిలబెట్టండి. గాఢాంధకారపు లోయలో సంచరించిన మనైనా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏ అపాయం రాకుండా నీ దుడ్డుకరి దండమును తోడుగా ఉంచి నడిపిస్తున్న దేవుడు ప్రతి ఒక్కరిని కూడా శాంతికరమైన మనైనా నీ సన్నిధికి నడిపిస్తున్న దేవుడు వాళ్ళ హృదయ వాంఛలన్నీ తీర్చి వాళ్ళ సమస్యలపైన విజయం దయచేసి అయా మరి మనైనా గొప్ప దేవుడా నీ కొందనాలైనా సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదన్నావు ప్రభా, నీకు సమస్తము సాధ్యమే ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యలపైన విజయం దయచేసి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించి ప్రతి బిడ్డను యేసుక్రీస్తున్న రక్షణ తీసుకోవాలా, బాప్తిసం తీసుకోవాలా, పరలోక రాజ్యం వైపు మనైనా నడుచుటకు సర్వసత్యమైన మార్గంలోకి ప్రతి బిడ్డను నడిపించి మనైనా వాళ్ళందరినీ బలపరిచి ధైర్యపరిచి వాళ్ళని రెక్కల కింద భద్రపరిచి అందరి ముందు తలగా నిలబెట్టి గొప్ప విజయాన్ని దయచేసి నీకే మహిమ వచ్చేలాగున ప్రతి బిడ్డకు ఒక గొప్ప జీవితంలో అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు జరిగించమని, వాళ్ళ జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.